విచ్చేసిన కేబుల్ ఆపరేటర్లు అందరూ దయచేసి ఒకసారి ఈ వేదిక దగ్గరికి రండి. కేబుల్ టీవీ వ్యవస్థ రోజు రోజుకి కనుమరుగవుతూ ఉంది. రోజు రోజుకి కనుమరుగవుతున్న వ్యవస్థకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ దయచేసి ఇక్కడ వేదిక దగ్గరికి రండి. కేబుల్ గురించి మనం మాట్లాడుకుందాం. కేబుల్ టీవీ టెక్నాలజీ ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంది, కేబుల్ టీవీ వ్యవస్థని ఏ విధంగా నిలబెట్టుకుందామనే ఆలోచనతో మనం ముందుకు మాట్లాడుకుందాం. మనం తెలుగు రాష్ట్రాల్లో గత 35 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ వ్యవస్థలో ఇదే వ్యవస్థలో ఆధారపడి కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఇక్కడికి మనకి టెక్నాలజీ గురించి తెలుసుకోవటానికి గత 10-15 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఎగ్జిబిషన్కి వస్తాం. కేబుల్ ఆపరేటర్కి తోడు ఐపీటీవీ ఆపరేటర్ తయారయ్యాడు, అలానే ఇంటర్నెట్ ఆపరేటర్ అయ్యాడు, ఓటీటీ ఆపరేటర్ అయ్యాడు, డిష్ టీవీ ఆపరేటర్ అయ్యాడు. కేబుల్ ఆపరేటర్కి ఉంది ఓన్లీ 30-40% కనెక్షన్లే గ్రామాల్లో. కాబట్టి కేబుల్ ఆపరేటర్ మిత్రులారా, మీరు ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం మన కేబుల్ టీవీ వ్యవస్థని బతికించుకోవాలనే ఆలోచనతో మీరు ముందుకొచ్చినప్పుడు మీరు దీని గురించి అవగాహన తెలుసుకోవాలి. ఏ విధంగా మనం కేబుల్ టీవీ వ్యవస్థ మరో టెక్నాలజీలోకి మనం తీసుకెళ్ళాలి, ఏ విధంగా కేబుల్ టీవీ కనెక్షన్లు ఎందుకు పోతూ ఉన్నాయి, ఒకటి సర్వీస్ వల్ల, ఒకటి టెక్నాలజీ వల్ల. సర్వీస్ మనం అందించలేకపోతూ ఉన్నాం. గ్రామాల్లో కొన్ని దూరాలలో సిగ్నల్స్ కరెక్ట్గా ఇవ్వలేక డిటిహెచ్కెల్ కనెక్షన్లు పోతూ ఉన్నాయి. అలానే లోకల్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ నెట్ వేరే ఇంటర్నెట్లోనూ కనెక్షన్లు వెళ్తూ ఉన్నాయి. అట్లా ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఎందుకు బయటికి వెళ్ళాలి, వెళ్ళకుండా కనెక్టివిటీ అంతా కూడా కేబుల్ ఆపరేటర్ దగ్గర ఎందుకు ఉండకూడదు అనేది మా కాన్సెప్ట్. కాబట్టి మిత్రులారా, మేము గతంలో ఎస్ఎస్ఎల్సి సపరేట్ కంపెనీ ఉండేది. తర్వాత టెక్నాలజీ అంటే మేము కూడా మైగ్రేట్ అవ్వాలి. కాబట్టి ఎస్ఎస్ఎల్సి జీటీపీఎల్, ఇవాళ జీటీపీఎల్ లాంటి వ్యవస్థ కూడా కేబుల్ ఆపరేటర్ను బతికించడానికి, గ్రామాల్లో ఉన్న మారుమూలలో ఉన్న కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని బతికించడానికి డైరెక్ట్గా శాటిలైట్ నుంచి ఆ గ్రామాల్లో మన ఎక్కడైతే సిగ్నల్స్ మనకి లేని ప్రాంతాల్లో టవర్స్ నుంచి కొన్ని 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు మన సిగ్నల్ తీసుకొచ్చి సిగ్నల్ ఫెయిల్ అవుతున్నామో ఆ ప్రాంతాల్లో మనకి డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా ఎలా అయితే డిటిహెచ్లు కేయూ బ్యాండ్ ద్వారా శాటిలైట్లో మనకి సిగ్నల్స్ డిటిహెచ్ సిగ్నల్ ఎట్లా అయితే వస్తాయో, కేబుల్ ఆపరేటర్ కూడా మన గ్రామంలో గతంలో మనం తీసుకుంటే 1989లో లేదా 99లో మనం ఎట్లయితే కేబుల్ హెడ్ ఎండ్లు పెట్టుకొని జెమినీ, ఈటీవీ, మా టీవీ ఛానల్స్ జనాలకి ప్రసారాలు అందించి మనం ఆ ప్రసారాల ద్వారా ఆ రోజు మనకి ఎన్ని కనెక్షన్లు అయితే ఉన్నాయో 100 కనెక్షన్లు ఉంటే 100 కనెక్షన్లు ఉండేవి, ఒక్క కనెక్షన్ కూడా పోయేది కాదు. ఇవాళ పేరుకే కేబుల్ ఆపరేటరు, కనెక్షన్లు కేవలం ఒక 100లో 40 కనెక్షన్లో 30 కనెక్షన్లో ఉన్నాయి. మిగతా 70 కనెక్షన్లన్నీ మల్టీ సర్వీసెస్కి వెళ్ళినాయి. అది కేబుల్ ఆపరేటర్ తప్పు కాదు, కానీ కేబుల్ ఆపరేటర్ అవగాహన చేసుకోవట్లా. మారుతున్న టెక్నాలజీ, మారుతున్న సర్వీసు, ఇవన్నీ కూడా మనము కస్టమర్కి అందిస్తే గ్రామంలో ఉన్న ప్రతి కనెక్షన్ కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారే మనం ఇవ్వగలుగుతాం. ఇవాళ మీ ముందుకు మేము ధైర్యంగా చెప్తున్నాం, ఎస్ఎస్ఎల్సి జీటీపీఎల్ ద్వారా ప్రతి కనెక్షన్కి, ప్రతి ఇంటికి 100 కనెక్షన్లు ఉంటే 100 కనెక్షన్లు కూడా కేబుల్ ఆపరేటర్ ఇచ్చే విధంగా టెక్నాలజీని మేము తీసుకొచ్చాం. 100 కనెక్షన్లు ఉంటే 100 కనెక్షన్లు కూడా ప్రతి ఇంటికి, ఇవాళ ఎయిర్ ఫైబర్కి పోని, లేకపోతే ఎయిర్టెల్ డిటిహెచ్కి పోని, టాటా స్కైకి పోని, లేకపోతే వేరే దానికి పోని, ఆ కనెక్షన్లు కూడా మనం ఎలా వెనక్కి తీసుకురావాలి, ఆ కనెక్షన్లు కూడా కేబుల్ ఆపరేటర్ అకౌంట్లోకి రావాలి అనేది మా ఉద్దేశం. కాబట్టి ఇవాళ మేము మొట్టమొదటిగా కేబుల్ ఆపరేటర్కి అండగా ప్రతి గ్రామాల్లో 500 కనెక్షన్ల నుంచి
ఎంతమైతే ఎన్ని కనెక్షన్లు అయితే ఉంటాయో గ్రామంలో సపరేట్గా హెడ్ ఎండ్ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్గా శాటిలైట్ నుంచి డౌన్లింక్ చేసుకొని డైరెక్ట్గా ఆ ఊర్లో మన గతంలో ఎట్లయితే ఎన్కోడర్స్ పెట్టుకొని ఛానల్స్ ఇచ్చామో అదేవిధంగా సెటప్ చేసుకొని మన లోకల్ ఛానల్స్ను కూడా కలిపేసుకొని దాంట్లో ఆ లోకల్ ఛానల్స్ ద్వారా జనాలకు అందించి ఆ విధంగా జీటీపీఎల్ కోప్ని జీటీపీఎల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చింది. ప్రతి గ్రామాల్లో కూడా తక్కువ కనెక్షన్లు ఎక్కడైతే సర్వీస్ లోపం ఉందో, ఎక్కడైతే కొండ ప్రాంతాల్లో మనకి అందుబాటులో లేదో, కేబుల్ టీవీ సర్వీస్ అందుబాటులో లేదో ఆ ఏరియాల్లో మనం ఇచ్చుకోవచ్చు. నేనేం చెప్తానంటే కేబుల్ టీవీ సర్వీస్ అనేది ఇవాళ లీస్ట్ సర్వీసు. 10 కనెక్షన్లు ఉంటే ఊర్లో దాంట్లో ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ, ఐపీటీవీ, కేబుల్ ఆపరేటర్ ఒకటే సర్వీస్ ఉంది. అది ఒకటే కేబుల్ టీవీ. అంటే అతి తక్కువ రేటు తీసుకుంటూ అతి ఎక్కువ డబ్బులు కడతా పే ఛానల్స్కి, అతి తక్కువ డబ్బులు తీసుకుంటూ కేవలం 300 రూపాయలతో మనం సేవలు అందిస్తున్నా కూడా ఆ కనెక్షన్ నిలబడే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితిలో మన కనెక్షను మేము కేవలం 50 రూపాయల ఆదాయం కోసం మనం ఇన్నాళ్ళు కష్టపడుకుంటూ వచ్చాం. కానీ ఆ కనెక్షన్ మనకు నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి మీకు తెలిసింది కొద్దిగా. మేము 86లో దూరదర్శన్ని, ఇంటింటికి దూరదర్శన్ని 50 రూపాయలకి అమ్మి వచ్చిన వాళ్ళం. మధ్యలో రకరకాలుగా ఇవాళ ఇంటర్నెట్ ఆపరేటర్లు, ఐపీటీవీ ఆపరేటర్లు, పెద్ద పెద్ద వ్యవస్థలు బడా వాళ్ళు వచ్చారు. కానీ నేనైతే ప్రతి వ్యవస్థని పట్టుకుంటా, టెక్నాలజీలో మా కస్టమర్లకు అందించుకుంటా, ప్రతి టెక్నాలజీని మేము ఆస్వాదిస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. మాతో కలిసి వచ్చిన ఆపరేటర్లకి మేము మా షేరింగ్ చేస్తూ ఉన్నాం. మా టెక్నాలజీ ఎలానే చెప్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మన గ్రామాల్లో ఎక్కడైతే సిగ్నల్ సర్వీస్ ప్రాబ్లం ఉందో అక్కడ డైరెక్ట్గా మనం శాటిలైట్ ద్వారా డౌన్లింక్ చేసుకొని అక్కడ మీకు కోప్ పెట్టుకొని మీకు అన్ని కేబుల్ టీవీ లీస్ట్ సర్వీస్ కస్టమర్కి సర్వీస్ ఇవ్వటం వల్ల డిటిహెచ్లకు పోయిన ప్రతి కనెక్షన్ కూడా మనం వెనక్కి తీసుకురావచ్చు. దమ్మున్న నెట్వర్క్ మాది ఎస్ఎస్ఎల్సి జీటీపీఎల్, అదేవిధంగా స్మార్ట్ ప్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. యూవీసీ స్మార్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి నేను ఈరోజు నాకు కనెక్ట్ ఏపీ వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ ఛాన్స్ ఏంటంటే మన సైనేజ్ టీవీ అండ్ రేడియో, ఇది రాబోయే రోజుల్లో మన ఆపరేటర్స్కి ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ అవుతుంది. ఇది మనం ఏ విధంగా మనము పాత రోజుల్లో లోకల్ అడ్వర్టైజ్మెంట్స్ వేస్తుండో మన లోకల్ ఏరియాలో, అదే ప్రకారంగా ఇది సైనేజ్ టీవీ ద్వారా మీరు ఇది పెట్టొచ్చు మీ లోకల్ ఏరియా. అది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, సపోజ్ ఒక టౌన్ ఆర్ విలేజ్లో మేము మీకు ఒక ఐడి ఇస్తాం సైనేజ్ టీవీ బాక్స్ ద్వారా. ఇప్పుడు ఇవి చూసేది మేము చేసేది ఇది జాయింట్ వెంచర్ ప్రపోజల్, అంటే ఛానల్ పార్ట్నర్ కింద మీకు ఎన్రోల్ చేస్తాం. ఆ ఎన్రోల్మెంట్లో మీకు ఒక బాక్స్ తీసుకోవడం ఉంటుంది, సైనేజ్ టీవీ బాక్స్. ఆ సైనేజ్ టీవీ బాక్స్లో యాప్ ఆల్రెడీ ఇన్లోడెడ్ ఉంటుంది. దాంట్లో ఆ యాప్ ద్వారా మీరు ఏం చేస్తారంటే మీ ఏరియాలో ఇప్పుడు సపోజ్ ఏదైనా అపార్ట్మెంట్స్ ఉంది, షాప్ ఉన్నది, హోటల్ ఉంది, హాస్టల్ ఉంది, డెంటల్ హాస్పిటల్ ఉండొచ్చు, మెడికల్ హాస్పిటల్ ఉండొచ్చు, ఆర్ మెడికల్ షాప్ ఉండొచ్చు. ఆ ప్లేసెస్లో మీరు ఒక సైనేజ్ టీవీ పెడతారు. సైనేజ్ టీవీ అంటే టీవీనే ఉంటుంది, అది ఇంకా వేరేది ఏముండదు. కానీ మన రెగ్యులర్ టీవీ వచ్చేసి 2K ఉంటుంది, సైనేజ్ టీవీ 4K ఉంటుంది. 4Kలో మీకు రిజల్యూషన్ కొద్ది ఎక్కువ ఉంటుంది, అదే డిఫరెన్స్. ఈ సైనేజ్ టీవీ బాక్స్ మీరు ఆ టీవీకి పెట్టవచ్చు, లేదంటే సైనేజ్ టీవీకి పెట్టవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మేము తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆపరేటర్స్ది ఇన్కమ్ జనరేషన్ తగ్గిపోయింది, కేబుల్ కనెక్షన్ ద్వారా వాళ్ళది వెళ్ళిపోతున్నాయి. సో ఈ ఇన్కమ్ మీకు యాడ్ చేయడానికి మేము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి మీ ముందు తీసుకురావడం అవుతుంది.
అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇది యాప్ మేము మా సెంట్రలైజ్ సిఎంఎస్ నుంచి ప్లే అవుతుంది. మేము మీకు అడ్వర్టైజ్మెంట్స్ మా సెంట్రల్ హైదరాబాద్ నుంచి మీకు వస్తాయి యాడ్స్. నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం మేము లాంచ్ చేయడం జరిగింది త్రూ ఏపీ కనెక్ట్ ఏపీ ద్వారా. సో ఈ బిజినెస్ అవకాశం మీరు యూజ్ చేయాలని వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ అండ్ బికమ్ ఏ ఛానల్ పార్ట్నర్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon, everyone. Nice to connect with you. So, looking forward towards the session, I would be talking about IoT. As I can see that there are so many cable operators from the ISP industry, people of different genres. So, we would like to talk about IoT from a different perspective, from your perspective. One thing that is common for you all is customers, right? So, you have big level customers, which you call HNI customers, normal customers, and there are others. So we will talk about the IoT in a way, how you can influence your current customer base. And there are many products which are in the smart home category and the lifestyle management category. So as we start on with the presentation, we will be going through it. And when my time comes, I will be connecting with you. And now I will hand over the mic to Mr. Amit Singh, who will explain about himself. Yes, Namaskaram all. Yes, Amit Singh. I am taking care South India for entire range of TP-Link except SMB project sales team. So IoT, Internet of Things, right now fast growing moment in market. As per CAGR report, if you check, industry growing like 43%. By 2027, IoT market going to by 500 million connection in India. That means there is huge opportunity for all. 500 million connection, you can understand how much industry is growing now. So Alam and Chiranjeev Da will explain you regarding all products for IoT and Tapo cameras also. Camera now certification process going on. So what we are offering in market last 2-3 years, they will explain you something. But major focus on IoT product and FTTH product. And I'm going to give you thanks all. Thank you for giving us this opportunity. And thank you, Iswar sir, for managing everything. And thank you, Alam. Thank you, Chiranjeev Da. And Rajesh is there. I would like to give mic to Rajesh. He will explain you regarding CCTV he is taking care for Andhra. Hi sir, good afternoon. I am Rajesh Kumar Vaddana. I am handling entire CCTV division for entire AP. Right now, CCTV certification is going on. Within short period, we can expect in CCTV certification with BSCR 01 number. Hopefully, with last time also we have participated in entire AP Connect Expo with full range of CCTV. And right now, India is growing very fastly with IoT and Tapo range of products. We have a smart sensor-based products and door locks also. Mr. Alam will explain you everything in the IoT and FTTS products. Thank you all.